స్వామి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్నొకే ఒక్క కోరిక కోరుతున్నాను. చదువులో ర్యాంకులు కాదు, జీవితంలో పెద్ద పెద్ద ఆస్తులు కాదు, చాలా చిన్న కోరిక, న్యాయమైన కోరిక. త్వరగా తీరుస్తావని ఆశిస్తున్నాను. కొబ్బరికాయ కొట్టిరా అమ్మా. కొడతావేంట్రా? చంపేస్తాను ఎదవా. కొబ్బరికాయ కొడితే ఏమవుద్ది? 2 ముక్కలైతే మనకు అవ్వలేదే. చూడరా, నువ్వు ఇచ్చిన కాయ కొట్టి కొట్టి అమ్మాయి చేయి ఎంత కందిపోయిందో. ఈ హ్యాండ్ వాల్యూ తెలుసా నీకు? కొబ్బరికాయ అంటే ఎలా ఉండాలి? మెత్తగా, స్పాంజ్లా, దూదు పింజలా, సుకుమారమైన ఈ చేతిలా. బేబీ ఫ్యాక్ట్ చెప్తున్నా బేబీ. కొబ్బరికాయలు అంటే ఎలా ఉండాలరా? సార్, ప్రపంచంలో మీరు చెప్పేంత మెత్తటి కొబ్బరికాయలు ఎవరు కనిపెట్టలేదు సార్. కనిపెట్టాలరా, కనిపెట్టాలి. లేకపోతే ఈ పెయిన్ ఈ పెయిన్ ఎవరు భరిస్తారు? ఊరుకోండి సార్, గుడ్లో కొబ్బరికాయలు అందరికి నేనే అమ్ముతున్నా. ఎవరికి లేని నొప్పి ఈ మేడంకి ఎందుకు? అన్న, నాకేం పెయిన్ లేదన్నా. ఆవిడకి లేని నొప్పి మీకు ఎందుకండి? ఎందుకంటావు? లవ్ చేస్తున్నారా? లవ్ చేస్తున్నారా అని. చూసావా సిరి, ఆఖరికి కొబ్బరికాయలు అమ్మేవాడు కూడా అర్థమైపోయింది నేను లవ్ చేస్తున్నానని. కాలేజ్కి వెళ్ళి నీకు మాత్రం అర్థం కావడం లేదు. నేను ప్రేమిస్తానా? సిరి, ఏంటి సార్, ఇప్పుడు మీకు పగిలింది అనుకుంటా. అసలు ఏంటా నీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు పాప, చిన్న కన్ఫ్యూజన్. క్లారిటీ కోసం వచ్చాను. ఏంటా కన్ఫ్యూజన్? బన్నీ, చిన్ని పేర్లు ఎలా ఉన్నాయి? నా మొహంలో ఉన్నాయి. అయితే సూపర్, పేర్లు ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. ఫిక్స్ చేయడం ఏంటి? అసలు ఎవరు వాళ్ళు? మా పిల్లలు. మన పిల్లలా? ఏంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి కాదు, పచ్చిగా మారుతున్నాను. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, రేపు నా టైం బాగుండి తన మనసు మారి నేను తనకి తెగ నచ్చేసి నన్ను లవ్ చేయొచ్చు కదా. మరి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోకపోతే ఫ్రెండ్స్ ముందు తనకు అవమానమే కదా. కదా, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే సొసైటీలో నాకు అవమానం కదా. పిల్లలు పుట్టాక పేర్లు పెట్టకపోతే స్కూల్లో వాళ్ళకి అవమానం కదా. అందుకే మన పిల్లలకి ఇప్పుడే బన్నీ చిన్ని పేర్లు పెట్టేశారు. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. నువ్వు ఉండవే. ఏంట్రా, అన్ని నువ్వే డిసైడ్ చేస్తావా? దీనికేం ఇంపార్టెన్స్ ఇవ్వవా? ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కన్నా, ఇవన్నీ ఇద్దరు కలిసి చేసి ఇప్పుడు పిల్లల పేర్లు నువ్వు ఒక్కడివే డిసైడ్ చేస్తావా? అంత నీ ఇష్టమేనా? దాని ఇష్టాలతో సంబంధం లేదా? ఏంటి దాని ఇష్టాలు? మొగుడు స్నానానికి నీళ్లు పెట్టడం రాదు, సరిగా వంట చేయడం రాదు, ఇది పిల్లలకి పేర్లు పెట్టేస్తుందా? ఇది చేసే చెత్త వంటలు నేను కాబట్టి తింటున్నాను. మరి కాదా? టీ చేస్తే చక్కెరయో, చక్కెర టీ పొడయో, నేను అడిగితే నువ్వు ఇంకోటి చేస్తావు. నీకు నచ్చిన పూరీలతో ప్లేట్ లాగిస్తావు. నాకు నచ్చిన ఈ రోజున చేసావా? చేసి పెట్టావా? అవును, నేను చెయ్యను. నేను పూరియే చేస్తా. తింటే తిను, లేదంటే దుబ్బే. ఏంటే ఇవాళ నువ్వు ఇడ్లీయా చేస్తున్నావు? ఉమెన్స్ ఆర్గనైజేషన్ కమిటీయా? అయినా కానీ ఇవాళ నువ్వు ఇడ్లీయా చేస్తున్నావు. ఏంటయ్యా గొడవ? ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు? సార్, ఇది కాలేజ్ గొడవ కాదు సార్, మ్యారేజ్ గొడవ. సరే, నేను పక్కింటి పెద్ద ఆయనగా అడుగుతున్నాను, రోజేంటి మీ గొడవ? సార్, గొడవ పడుతుంది, గోల్ చేస్తుంది వాడే సార్. చూసారు సార్, తనకి ఎంత పొగరు, పిల్లలకి ఎంత పొగరు అనుకోవచ్చు సార్. ఏమ్మా, తప్పే కదా. అలా అడగండి సార్. ఇప్పుడు చెప్పు, ఇడ్లీ చేస్తాను చెప్పు. నేను చెయ్యను. పోన్లేమ్మా, ఈ ఒక్కసారికి చేయొచ్చు కదా. చూసారు సార్, చూసారు అది. నువ్వన్నా ఈసారికి పూరి తినొచ్చు కదా. నేను తినను సార్. కాలేదు, నీకా నాకా? ఇంట్లో మనసందరూ ఎక్కడికి పోతావు? కడుపు కాలినప్పుడు తిరిగి ఇంటికే వస్తావు. నీ చేసిన పూరి తింటాం అంతే. అదే మాట మీద ఉండవే. ఇడ్లీ కావాలా నీకు? పూరి. హలో, నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. కడుపు కాలి నువ్వే తెస్తావు. సిరి, సిరి ఉండవే. ఏంటి వా డామినేషన్? సిరి అంటే ఏమనుకుంటున్నాడు? ఏమైందా? వాడికి నీతో లవ్ లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి లేకుండా నీతో పిల్లల్ని కన్నాడు. పిల్లలు లేకుండానే వాళ్ళకి పేర్లు కూడా డిసైడ్ చేసి వెళ్ళిపోయాడు.